అనవసరంగా నేను నరులను సృజించానే, నేను ఎందుకు నరులను సృజించానా అని దేవుడు నొచ్చుకున్నటువంటి దినాలు. భూలోకము చెడిపోయింది అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దినాలు, చెడ్డ దినాలు. అలాంటి దినాల్లో హనోకు దేవునితో నడిచాను. పరిస్థితులన్నీ బాగుండి నడవలేదండి హనోకు గారు. చుట్టూ భక్తి పరులు ఉంటే నడవలేదు, చుట్టూ సహవాసం ఉంటే దేవునితో నడవటం కాదు. అప్పుడు అసలు బైబిల్ లేదు, వాక్యం లేదు, వాక్యం చదువుకోవడానికి బైబిల్ లేదు. హనోకు ఉన్న దినాల్లో సహవాసం లేదు, సంఘం లేదు, దైవజనులు లేరు, విశ్వాసులు లేరు, సాటి సహోదర సహోదరులు మందిరంలో మనకి కనబడ్డట్టుగా వాళ్ళకి లేరు. ఆదరించేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు, ఓదార్చేవాడు లేడు. ఇవేమి లేని దినములలో హనోకు దేవునితో నడిచాడు. ఇవన్నీ ఉన్నాయి. మనకి సంఘం ఉంది, మందిరం ఉంది, ప్రార్థనా గుంపులు ఉన్నాయి, ప్రార్థనా సహవాసం ఉంది, మంచి విశ్వాసులైన స్నేహితులు ఉన్నారు, మంచి విశ్వాసులైన సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వాక్యం ఉంది, వాక్యం వినపడుతుంది, వాక్యం మనకి కనబడుతుంది చదువుకోవడానికి. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు, పొరపాటు జరుగుతున్నప్పుడు, జరగబోయేటప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నాయి. దేవునితో నడవడానికి ఏంటి దరిద్రం మనకి? ఎందుకు భ్రష్ట మనస్కులుగా మనం ఉన్నాం? ఏం పోయే కాలం మనకి నిజంగా దేవునితో నడవలేకపోవడానికి. ఇలా మాట్లాడడం తప్పేం కాదు. దేవుడు అన్నాడు లవోదికీయ సంఘంతో ప్రకటన గ్రంథంలో, దరిద్రుడా, భ్రష్టుడా, గుడ్డివాడా, నువ్వు ఎందుకు దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నావు? ఒకసారి చదువుదాం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్లీజ్, 17వ వచనం అనుకుంటున్నానండి. ఒక నిమిషం. దరిద్రుడును గుడ్డివాడవును దిగంబరుడునైనావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? లవోదికీయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నువ్వు దేవుని బిడ్డగానే ఉండు, సాతాను బిడ్డగానే ఉండు. నువ్వు దేవుని బిడ్డ వేషం వేసుకొని మాత్రం సాతాను బిడ్డగా బ్రతకొద్దు. దేవుని బిడ్డ రూపంలో కనబడుతూ సాతాను క్రియలు జరిగించొద్దు. మనము పాట ఉంటుంది, తడిమి చూస్తే ఏశావు, స్వరం చూస్తే యాకోబు. తడిమి చూస్తేనేమో ఏశావులాగా కనపడుతున్నాడు, కానీ స్వరం చూస్తే యాకోబు స్వరం. వేషధారణ ఎందుకమ్మా మనకి? ఎందుకయ్యా దేవుని కొరకు బ్రతకని జీవితం, దేవుని కొరకు యథార్థంగా బ్రతకని జీవితం? కాకిలాగా సంవత్సరాలు జీవించడం ఎందుకు? పావురులాగా 2-3 దినాలు బ్రతికితే చాలా దేవుని కోసం. చుట్టూ పరిస్థితులు బాగాలేనప్పుడు, చుట్టూ కాకులుగా ఉన్నప్పుడు పావురులాగా బ్రతికాడు హనోకు. చుట్టూ భక్తిహీనత అలుముకొని ఉన్నప్పుడు, పాపము సుడిగుండాలుగా ఉన్నప్పుడు, భూలోకం అంతా చెడిపోయి ఉన్నప్పుడు, నరహత్యలు జరుగుతున్నప్పుడు, బహుభార్యత్వం ఉన్నప్పుడు దేవుని కొరకు నడిచాడు, దేవునితో పాటు నడిచాడు హనోకు. దేవుని కొరకు బ్రతకలేని వారిని చల్లగానైనా వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు నిలువెచ్చగా ఉంటే నేను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. చాలా దారుణమైన పరిస్థితి ప్రియులారేది. చాలా మంది దేవుని బిడ్డలైన వారు సగం భక్తి పరులుగా కల్తీ భక్తితో, యథార్థత లేనివారుగా, సత్యము లేనివారుగా,
కల్పనా కథలకు చెవియొగ్గేవారుగా, చల్లగా, వెచ్చగా, నులివెచ్చగా, గోరువెచ్చగా, దేవుని కొరకు స్ట్రాంగ్ గా లేనప్పుడు దేవుడు చాలా బాధపడతాడు ప్రియులారా. ఎంత బాధపడితే ఆయన ఉమ్మి వేస్తానంటున్నాడు. కన్న తండ్రి ఏ బిడ్డనైనా ఉమ్మేస్తాడా? ఏ కన్న తండ్రి అయినా తనకు కనుక్కున్న బిడ్డ మీద ఉమ్మి వేయాలి అనుకుంటాడా? ఉమ్మి వేస్తున్నామంటే ఇక అంతకంటే అసహ్యమైనది, అంతకంటే నేను ఇంతకంటే ఎక్కువ ద్వేషించడం, నా ద్వేషం ఇంతకంటే ఎక్కువ చూపించనక్కర్లేదు అని అర్థం. చల్లగా ఉన్న దేవుడు ద్వేషించడేమో, వెచ్చగా ఉన్న ద్వేషించడేమో, కానీ నులివెచ్చగా ఉంటే మాత్రం దేవుడు ద్వేషిస్తాడు. ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొంచున్నావు. మన ఆత్మీయ స్థితి ఇలా ఉందా? నాకేం పర్లేదు, నేను భక్తిపరుడినే, నాకేం పర్లేదు, నేను భక్తిపరురాలనే, నాకేమి కొదువు లేదు, దేవుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నేనేదంటే అదే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నిజంగా నీ మనస్సాక్షి ద్వారా, నా మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో సాక్ష్యం ఇస్తున్నాడా? హెబ్రీ పత్రికలో సాక్ష్యం ఉందండి. హనోకు గారికి హెబ్రీ పత్రికలో సాక్ష్యం ఉంది. మనకుందా సాక్ష్యం? ఎస్. నువ్వు కొన్ని దినాలు దేవునితో నడవాల. 65 సంవత్సరాలు నడవలేదు ఈయన. అయినా పర్లా, ఏదో ఒక సంవత్సరంలో తన జీవితంలో దేవునితో నడక అనేది ప్రారంభించాడు. నడవని స్థితి గురించి దేవుడు ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లా, మాట్లాడట్లా. కానీ నడక ప్రారంభించిన దగ్గర నుంచి ఎలా ఉన్నాడో బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవుడు రాయించాడు, ఇష్టుడుగా ఉన్నాడంట. ఇష్టుడు 16వ కీర్తనలో మనకుంటుంది, భూమి మీద దేవునికి ఇష్టలైన వారు ఎవరంటే కేవలము ఆయన భక్తులు, ఆయనకు కేవలము ఇష్టలు. భూమి మీద దేవుని బిడ్డలు, దేవుని భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు ఆయనకు ఇష్టలు. ఆయన యందు నిజంగా భక్తి కలిగిన వారు ఆయనకి ఇష్టలండి. హనోకు గారే కాదు, నిజంగా భక్తి, నిజమైన భక్తి, నిజమైన యథార్థత, నిజమైన నీతిమంతులంగా నటించే వాళ్ళంగా కాదు, లోపల ఒకటి బయట ఒకటి యాక్షన్ చేసే వాళ్ళంగా కాదు, వేషధారులంగా కాదు, మనసులో ఒకటి కప్పుకొని బయటికి ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళంగా కాదు, నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా ఆయనకు మనం ఇష్టం. నటన లేకపోతే నులివెచ్చని భక్తి, కల్తీతో కూడిన భక్తి ఉంటే దేవునికి అసహ్యం. ప్రియులారా, ఉమ్మి వేస్తానంటున్నాడు ఆయన. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు నడిచాడు హనోకు దేవునితో. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా కూడా నేటి క్రైస్తవుడు నడవలేకపోతున్నాడు దేవునితో. మన నడక ఎలా ఉంది? మన నడక ఆస్తులు సంపాదన వైపా, ఆత్మల సంపాదన వైపా? మన నడక ధనవంతులంగా తయారవడానిక? మన నడక దేవుని కొరకు ధనమును ఖర్చు పెట్టడానిక? మన నడక ధనవంతుడంగా ప్రొజెక్ట్ చేసుకోవడానిక? గొప్ప వాళ్ళంగా బ్రతికి గొప్ప వాళ్ళుగా రిచ్గా కనబడడానిక? మన నడక దీనత్వమును ధరించుకుని దేవుడు ఎలా దీనుడుగా మన కొరకు మాదిరికరంగా ఉన్నాడు ఈ లోకంలో అలా బ్రతకడానిక? మన నడక ఎటువైపు ఉంది ప్రియులారా? ఆలోచన చేసుకుందాం.